గోల్డ్ భారతదేశంలో దీనికి క్రేజ్ ఎక్కువ. పెళ్ళైనా ఫంక్షన్ అయినా బంగారం కొనాల్సిందే, ఆభరణాలు చేయించాల్సిందే. అందుకే దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. ధర ఎంత పెరిగినా కొనే పరిమాణంలో తేడా ఉంటుంది, కానీ కొనడం మాత్రం ఆపరు. అయితే బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యారావు అరెస్ట్ అయ్యాక దుబాయ్పై చర్చ మొదలైంది. దుబాయ్లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయా, దీనికి కారణమేంటి అనే చర్చ జరుగుతుంది. దుబాయ్లో బంగారం ధర భారత్తో పోలిస్తే చాలా తక్కువ. బంగారం వాణిజ్యానికి దుబాయ్ ఎప్పటినుంచో కేంద్రంగా ఉంటుంది. మన దేశం కంటే తక్కువకే అక్కడ బంగారం దొరుకుతుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. గోల్డ్ కొనుగోలుపై దుబాయ్ ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించదు. దీంతో అక్కడ మార్కెట్ ధరలకే వినియోగదారులు బంగారాన్ని కొనుక్కోవచ్చు. గోల్డ్ ఇంపోర్ట్ అంటే బంగారం దిగుమతులపై కూడా ఎలాంటి సుంకాలుండవు. దీంతో పసిడి ధరలు మరింత తగ్గుతాయి. దీనికి తోడు అక్కడ మార్కెట్లో పోటీ కారణంగా వ్యాపారులు వినియోగదారులకు తక్కువ ధరకే బంగారం విక్రయిస్తుంటారు. చరిత్రలో కూడా దుబాయ్కు బంగారు వాణిజ్యంలో కీలక స్థానం ఉంది. భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ, మమకారం మామూలుగా ఉండదు. ఫలితంగా పసిడి కొనుగోళ్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం బంగారంపై సుంకాలు, పన్నులు విధిస్తుంది. గతేడాది బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 15% నుంచి 6% తగ్గించింది. సుంకాల్లో కోత పడ్డప్పటికీ ఎంత దిగుమతి చేసుకోవచ్చనే విషయంలో కొన్ని పరిమితులు అమల్లో ఉన్నాయి. దీన్ని దాటితే అదనపు పన్నులు చెల్లించాల్సి వస్తుంది. దీనికి తోడు భారతీయ పర్యాటకులు విదేశాల నుంచి కొని తెచ్చుకునే బంగారు నగలపై కూడా పరిమితులున్నాయి. పురుష ప్రయాణికులు ఒక్కొక్కరు గరిష్టంగా 20 గ్రాములు లేదా 50,000 విలువైన బంగారాన్ని కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండానే భారత్కు తీసుకురావచ్చు. మహిళల విషయంలో ప్రభుత్వం ఈ పరిమితిని 40 గ్రాములు లేదా 1,00,000 విలువైన బంగారంగా నిర్ణయించింది. అయితే కస్టమ్స్ సుంకాల తగ్గింపు తర్వాత భారత్లో బంగారం దిగుమతులు పెరిగాయి. ఏకంగా $10.6 బిలియన్ చేరుకున్నాయి. ఫలితంగా వాణిజ్య లోటు పెరిగి అప్పట్లో $29.65 బిలియన్ చేరుకుంది. అంటే ఎంతగా మనం బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నామో అర్థం చేసుకోవచ్చు.